తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం. అనుమానాలు కాదు, అభివృద్ధి ఆలోచనలు కావాలి. అంతకంటే మంచి ఆచరణలు కావాలి. ఒక 97 జీవో కాగితంపై పడిన కొన్ని అక్షరాలు కావచ్చు, కానీ ఆ అక్షరాల వెనుక వేలాది విద్యార్థుల భవిష్యత్తు ఉంది. వేలాది కుటుంబాల ఆశలుంటాయి. ఒక రాష్ట్రం రేపటి ప్రయాణం ఉంటుంది. పాలిటెక్నిక్ అంటే కేవలం ఒక కళాశాల కాదు, నాణ్యమైన నైపుణ్యాల కళలశాల. పుస్తకాల్లో చదివిన జ్ఞానాన్ని యంత్రాలపై ఆచరణగా మార్చే నైపుణ్యాల ప్రయోగశాల. ఇక్కడ విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసం చదవరు, తమ చేతులతో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి చదువుతారు. పాలిటెక్నిక్ విద్యార్థులలో గ్రామం నుంచి వచ్చిన వారు ఉంటారు, పేదింటి నుంచి వచ్చిన వారు ఉంటారు, బీడీ కార్మికుల పిల్లలుంటారు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలుంటారు, ఫీజుల భారం మోయలేని రియంబర్స్మెంట్ విద్యార్థులు ఉంటారు, కళలతో వచ్చిన వారుంటారు. ఒక చేతిలో డిప్లొమా పట్టుకొని నేను సాధించగలను అని ప్రపంచం ముందు నిలబడాలని కోరుకుంటారు. అందుకే విద్యా విధానంలో మార్పు వస్తే ముందుగా అడగాల్సింది ఇది విద్యార్థి భవిష్యత్తుకు ఎంత మేలు చేస్తుందని. సంస్థల పేర్లు మారడం కాదు, విద్యా ప్రమాణాలు పెరగాలి. పరిధులు పెరగడం కాదు, విద్యార్థుల అవకాశాలు పెరగాలి. వ్యవస్థలు మారడం కాదు, వారి నైపుణ్యాలకు కొత్త ప్రపంచం తలుపులు తెరుచుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయంలో విద్యార్థుల స్వరం వినిపించాలి, ఉపాధ్యాయుల అనుభవం కనిపించాలి, పరిశ్రమల అవసరం ప్రతిధ్వనించాలి, విద్యావేత్తల ఆలోచనలకు అవకాశం ఉండాలి. ఎందుకంటే ఒక తరం భవిష్యత్తును ఒక సంతకంతో, ఒక జీవోతో నిర్ణయించలేం. అది చర్చించాలి, పరిశీలించాలి, పునరాలోచించాలి, అందరి అభిప్రాయాలను కలుపుకోపోవాలి. అనుమానాలు అభివృద్ధికి అడ్డుగోడలు కాకూడదు. అలాగే అభివృద్ధి పేరుతో అనుకోని ప్రమాదాలకు తలుపులు తెరవకూడదు. మన లక్ష్యం ఒక్కటే, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఊతకర్రలా ప్రభుత్వం నిలబడితే ఉద్యోగం కోసం ఎదురుచూసే వ్యక్తులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే నైపుణ్యవంతులుగా తయారై ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తారు. వారి చేతిలోని డిప్లొమా ఒక కాగితం కాకూడదు, ఒక అవకాశం కావాలి. వారి తరగతి గది 4 గోడలు కాకూడదు, నలుగురికి అవకాశాల ద్వారాలు తెరిచే ప్రపంచాన్ని చూసే కిటికీ కావాలి. వారి ప్రయోగశాల కేవలం యంత్రాల గది కాకూడదు, కొత్త ఆవిష్కరణలకు పుట్టినిల్లు కావాలి. అందుకే జీవోలు రావాలి, మార్పులు రావాలి, కొత్త విధానాలు రావాలి. కానీ ప్రతి మార్పు ముందు ఒక్కసారి మనసును అడగాలి, ఈ నిర్ణయం మన విద్యార్థి భవిష్యత్తును మరింత వెలుగులోకి తీసుకెళ్తుందా? ఆ సమాధానం అవును అయితే మార్పును స్వాగతిద్దాం. ఇంకా ఆలోచించాలి అయితే ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక జీవో మారవచ్చు, ఒక వ్యవస్థ మారవచ్చు, ఒక విధానం మారవచ్చు, కానీ ఒక విద్యార్థి కోల్పోయిన అవకాశం తిరిగి రావడం కష్టం. కాబట్టి అనుమానం కాదు, అవగాహన కావాలి. వ్యతిరేకత కాదు, వివేకంతో కూడిన చర్చ కావాలి. మార్పు అని కాదు, మార్పు సరైన సవ్య దిశలో సాగాలి. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయం రేపటి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితంలో ఒక అధ్యాయంగా మిగులుతుంది. ఆ అధ్యాయం భయంతో రాయబడకూడదు, భవిష్యత్తుపై నమ్మకంతో రాయబడాలి. విద్యాసాగర్ రావు, పాలిటెక్నిక్ లెక్చరర్, నల్గొండ. థ్యాంక్ యూ సార్.